మనం చదువుకున్న యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయములో 10వ వచనములో మనం చూచినట్లయితే, కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను. సో ఈ 40 సంవత్సరములు మరి ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణించిన కాలము ఎంతండి? 40 సంవత్సరములు. ఈ 40 సంవత్సరములు ఎవరి నాయకత్వంలో వాళ్ళు నడిచారండి? మోషే గారి యొక్క నాయకత్వం. సో మోషే గారికి 40 సంవత్సరములు వచ్చే వరకు ఐగుప్తు దేశములో రాజగృహములో రాణి కుమార్తెగా ఆయన పెంచబడ్డారు. తరువాత 40 సంవత్సరములు మిద్యాను దేశములో ఆయన మరి వివాహము, బిడ్డలు, కుటుంబ జీవితము 40 సంవత్సరములు. 80 సంవత్సరములు దాటిన తర్వాత ఆయనకు దేవుడు ఏ పని అప్పగించారండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు తీసుకొచ్చే బాధ్యత మోషే గారికి దేవుడు అప్పగించారు. ఆ 40 సంవత్సరములు ఆ విధంగా నడిపించిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చారండి? యోర్దాను నది వరకు ఆయన తీసుకొచ్చారు. ఈ యోర్దాను నదికి వరకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పారు? నీవు యోర్దాను దాటకూడదు. ఎందుకు దాటొద్దన్నారు? అక్కడ ఆయనకు కోపం వచ్చింది. మరి 2 విషయాలు మెన్షన్ చేశారు. ఒకటి, ఆయన బండతో మాట్లాడమంటే ఆయన ఏం చేశారండి? బండను కొట్టారు. రెండవది, కాని మాట పలికెను. ఈ 2 విషయాలను బట్టి దేవుడు మోషే గారికి ఏం చెప్పారు? అంతవరకు కష్టపడ్డారు 40 ఏళ్ళు, కానీ ఆ టైం వచ్చేసరికి నువ్వు ఎంటర్ అవ్వకూడదు అని దేవుడు మోషే గారికి చెప్పారు. సో ఇప్పుడు మోషే గారి తర్వాత నాయకత్వం ఎవరు వహించాలి? యెహోషువ గారు. యోర్దాను యువతల వరకు, యోర్దాను అనేది ఒక నది, ఆ నది యువతల వరకు ఎవరి బాధ్యత అండి? మోషే గారి బాధ్యత. యోర్దాను దాటించడం, యోర్దాను తర్వాత అంతా ఏముంది? ప్రయాణం అంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రయాణం అయిపోయింది. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటండి? ఇంకా స్వాస్యాన్ని పంచుకోవడమే. స్వాస్యాన్ని పంచిపెట్టే పని ఎవరికి ఇచ్చారు? యెహోషువ గారు. ఇంకా యెహోషువ గారు చేయవలసింది ఏంటంటే యుద్ధాలు చేయాలి, స్వాస్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టాలి. ఆ పని యెహోషువ గారు. ఇప్పుడు ఈ యొక్క యోర్దాను దాటడానికి ఇంకెన్ని రోజులు ఉందంట? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనము లాస్ట్ 3 లైన్స్లో 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవాలి. ఎన్ని రోజుల్లో దాటాలండి? ఇంకా 3 డేస్ ఉంది. మనం న్యూ ఇయర్లోనికి ఎంటర్ అవ్వడానికి ఎన్ని రోజులు ఉంది? 3 డేస్ ఉందన్నమాట. 29, 30, 31. కాబట్టి వీళ్ళకి యోర్దాను దాటడానికి 3 రోజులు ఉంది. కాబట్టి ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఆహారము సిద్ధపరుచుకొనుడి. అంటే వాళ్ళు దాటడానికి ముందే వీళ్ళు ఏం చేయాలి? ఆహారమును సిద్ధపరుచుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి మోషే గారు ముందుగానే చెప్పారు. ఏం చెప్పారండి? ఆహారము సిద్ధపరచుకోండి. ఏం ఆహారం సిద్ధపరచుకోవాలి? ఏం సిద్ధపరచుకోవాలండి? పిండి పులవకూడదు. ఏం చేయాలి? పిండి పులియని రొట్టెల పండుగ వాళ్ళు ఆచరించాలి. వాళ్ళ పిండి కూడా ఏమవ్వకూడదట? పులియకూడదు అనమాట. పిండిని వాళ్ళు రెడీ చేసుకోవాలి. ఎందుకు రెడీ చేసుకోవాలి? వాళ్ళకి ఇంకా మధ్యలో కలుపుకోవడానికి, ఆహారం సిద్ధపరచుకోవడానికి వాళ్ళకి సమయం ఉండదు. ముందుగానే వాళ్ళు ఏం చేయాలండి? ఆహారము సిద్ధపరచుకోవాలి. మరి ఇక్కడ కూడా యోర్దాను నది దాటాలి. 3 రోజుల్లాగా మీరు నది దాటాలి. కాబట్టి మీరు ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఆహారము సిద్ధపరచుకోవాలి. మనం 2025 దాటేసి 2026లోనికి ప్రభు రాకడ ఆలస్యమైతే 2026లోనికి మనం మరి అడుగు పెట్టబోచున్నాం. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆహారం సిద్ధపరచుకోవాలి. ఆహారం అంటే ఏంటండి?
3 రోజులకు సరిపడా కూరలు అన్నాలు వండుకోవాలా? ఆ ఆహారం కాదు. ఏ ఆహారం సిద్ధపరచుకోవాలి? మన్నాను మనము సిద్ధపరచుకోవాలి. మరి దేవుని యొక్క వాక్యముతో మనము నింపబడాలి. ఈ 3 రోజుల్లో మనం ఏం చేయాలండి? మనకు కావలసిన వాక్యాహారముతో మనము నింపుకోవాలి. అందుకని చివరి గడియల్లో మనం విస్తారమైన పనులు పెట్టుకోకుండా ఏం చేయాలి? ఎక్కువ సమయము దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే మనము ఈ చివరి దినాల్లో ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలో మనము గడపాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు మనము ఎక్కువ సమయము ప్రార్థనలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. వీళ్ళకి ఏం చెప్పారు? 3 దినములలోగా మీరు యోర్దాను నది దాటాలి కాబట్టి మీరు ఏం చేయమంటున్నారు? ఇక్కడ ప్రచారం చేయమంటున్నారండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 10వ వచనము 2nd లైన్లో, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. ఏం చెప్పమంటున్నారు? మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకై. ఇప్పుడు స్వాధీనపరచుకోవాల్సిన ఆ యొక్క బాధ్యత ఎవరికి ఉందండి? ఇశ్రాయేల్ ప్రజలకు ఉంది. సో మనం న్యూ ఇయర్లోనికి వచ్చేస్తున్నాము. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దీవెనలు మనం స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలండి? ఆహారమును సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకుంటాం? కొంతమంది వాగ్దానాలు తీసుకుంటారు క్యాజువల్గా. ప్రతి సంవత్సరం మనం లాక్కుంటాం కాబట్టి సేమ్ అదే ప్రొసీజర్. కానీ అది కాదు. మనం ఏం చేయాలండి? ప్రార్థనాపూర్వకంగా వాగ్దానము కొరకు మనము సిద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నన్ను భద్రపరిచావు, కొత్త సంవత్సరంలోనికి నేను వస్తున్నాను, నాకు ఏ వాగ్దానం ఇస్తావు తండ్రి? నా భర్త కొరకు ఏ వాగ్దానం ఇస్తావు? నా బిడ్డల కొరకు నీవు ఏమి సిద్ధపరిచావు? మనం ప్రార్థనాపూర్వకంగా ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం క్యాజువల్గా తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఎటువంటి డిఫరెన్స్ మనకి చూపించదు. కాబట్టి ఏం చేయాలి? సంవత్సరాంతపు దినాల్లో 3 దినాల్లోగా మీరు యోర్దాను దాటాలి. 3 దినాల్లోగా మనం న్యూ ఇయర్లోనికి వచ్చేస్తున్నాం. ఏం చేయాలి? మనం ఆహారము సిద్ధపరచుకోవాలి. ప్రభా, మరి నూతనమైన సంవత్సరంలో నా కుటుంబం కొరకు ఏం దాచుంచావు తండ్రి? నా సంఘం కొరకు ఏమి దాచుంచావు ప్రభా? నా జీవితంలో మీ చిత్తంలో ఇంకొక అడుగు మనం ముందుకు వేయడానికి ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. దేవుడు అంతవరకు వీళ్ళని నడిపించారు. మీరు వెళ్ళి దాన్ని కాంకర్ చేసేసుకోండి అని చెప్పట్లే. దాని కొరకు వీళ్ళు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి కదండి. వాళ్ళకి రెడీమేడ్గా లేదు అక్కడ. వీళ్ళు ఏం చేయాలి? స్వాధీనపరచుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు సిద్ధము చేసుకోవాలి. సిద్ధము చేసుకోకుండా వాటిని మనం స్వాధీనపరచుకోలేము. ఇప్పుడు చూడండి, మనకి వంటకు కావాల్సిన రైస్ ఉంది, చికెన్ ఉంది, అన్నీ ఉంటే తినేస్తామండి. దానికి మనం ఏం చేయాలి? వాటిని మనం సిద్ధపరచుకోవాలంటే చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఎన్నో సిద్ధపరచుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటారు? మ్యాక్సిమం టైం. వండుకోవడానికి తక్కువ టైమే, కానీ సిద్ధపరచుకోవడానికి ఏమవుతుంది? ఎక్కువ సమయం పడుతుంది కదా. సో మనకి ఈ 3 దినాల్లోగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము సిద్ధపడాలి. స్వాధీనపరచుకోవడానికి మనం సిద్ధపడాలి. అంటే దేవుడు మనకి ఏ దీవెనలు ఉంచారో, దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు ఉంచారో ఏమండి, వాటిని స్వాధీనపరచుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడాలి. సో వాగ్దానములు తీసుకుంటాము, వాగ్దానాల కొరకు మనము సిద్ధపరచుకోవాలి. మన మనస్సులు సిద్ధము చేసుకోవాలి. మన కుటుంబంలోని వారిని మనం
ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మనం ఏం చేయాలి? సిద్ధపరుస్తూ ఉండాలి. స్వాధీనపరచుకోవడానికి ఏం చేయాలండి? సిద్ధపరుచుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఇంకేం చేయాలంట? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం అండి. నెక్స్ట్ పేజ్. చాలండి. ఇక్కడ రెండవ మాటను మనం చూసేది ఏంటంటే, ఆ స్వాధీనపరుచుకొనబోయే దేశములోనికి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు మీరు వెళ్ళిన త్రోవ వంటిది కాదు. అంటే 2026 సంవత్సరం 2025 లాగా ఉండదు. అంటే ఇప్పుడు చూడండి, 2025, 24 లాగా ఉందా? లేదు కదా. మనం ముందుండిన సంవత్సరంలాగా మనకు ఉండదు. సో న్యూనెస్ ఉంటుంది అనమాట. 26లోనికి మనం వస్తున్నాము, 25 లాగా అది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలట? మీరు దానిని గుర్తుపట్టవలెను. ఏం చేయాలట? దాన్ని గుర్తుపడుతూ నడవాలంట. గుర్తుపడుతూ నడవడం అంటే ఏంటండి? ఇప్పుడు మనకి కొన్నిసార్లు కొన్ని చోట్ల ఈ అడవులకు దగ్గరగా ఉండే ఊళ్ళల్లోనికి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఎలా ట్రేస్ చేస్తారు? అక్కడికి పులి వచ్చింది అని తెలిసిందనుకోండి, ఎలా దాన్ని పట్టుకుంటారు? పాదాల గురుతులు అన్నమాట. సో ఆ పాదాల గురుతులను బట్టే అది పుల, అది సింహమా, అది ఎలుగుబంట, ఆ ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అది వెళ్ళిన తోవ ఎలా తెలుస్తుందండి? దాని పాదముల గురుతులను బట్టే ఓహో ఈ పులి ఈ దారిలో వెళ్ళిందన్నమాట. అందుకని సామెతల్లో ఉంటుంది కదా, బండ మీద సర్పము నడుచు జాడ అని కూడా ఉంది. ఏమండి? బండ మీద సర్పము ఎలా ఉంటుంది? జారిపోతూ ఉంటుంది. కానీ దానికి కూడా ఏముందట? జాడ ఉంది. అంటే దానికి కూడా ఒక తోవ ఉందన్నమాట. అందుకే యోబు గ్రంథంలో ఉంటుంది కదా, ఉరుములోని మెరుపునకు నీవు మార్గాన్ని నియమించి ఉన్నావు. దేవుడు ఒక వే చూపిస్తారు. మనము ఎక్కడో ఉరిమేసింది అనుకుంటాం, కానీ దానికి ఒక తోవ ఉంది. అలాగే మనం ఏం చేయాలంట? గుర్తుపడుతూ నడవాలి. అంటే ఎలా గుర్తుపడతాం? దేన్ని గుర్తుపడతాం? ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏముందండి? 3వ అధ్యాయం 4వ వచనంలో, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఆ మందసము కనిపించేలాగా నడవాలన్నమాట. దగ్గరగా నడిస్తే మందసం సరిగ్గా మనకి కనిపించదు. కానీ మందసానికి వీళ్ళకి ఏముండాలి? ఎడముండాలి, స్పేస్ ఉండాలన్నమాట. ఈ స్పేస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ మందసం యొక్క గురుతును చూస్తూ ఈ ప్రజలు నడవాలన్నమాట. అంటే ఆ మందసం ఏ దారిలో వెళ్తుందో, ఏ అడుగు జాడల్లో వెళ్తుందో ఆ అడుగు జాడల్లో మీరు నడవాలి. సో ఇప్పుడు మందసంలో ఏముంటుందండి? మందసంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. అహరోను చిగురించిన కర్ర ఉంది, మన్నా ఉన్నది. సో ఇవన్నీ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తూ 2025లో మనం ఎలా నడిచాము, 2026లో కూడా మనం ఎలా నడవాలట? గుర్తుపడుతూ నడవాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా లేదా? నా కుటుంబము దేవుని అడుగు జాడల్లో నడుస్తుందా లేదా? మనం ఏం చేయాలి? గుర్తుపడుతూ నడవాలి. ఇప్పుడు చూడండి, పులి అలా దారి వెళ్ళిపోతే ఆ అడుగు జాడల్లో చూస్తూ ఉంటారనమాట. మనం కూడా ఏం చేయాలి? దేవుని అడుగు జాడలు, మందసము అడుగు జాడలు, మందసము కనబడే విధంగా మనము నడుస్తూ, అంటే దేవుని ఆజ్ఞలు మనం గుర్తుగా పెట్టుకొని, ఈ ఆజ్ఞ నేను పాటిస్తున్నానా లేదా? దేవుడు చెప్పిన ఈ మాటను నేను పాటిస్తున్నానా లేదా? తప్పిపోతున్నానా? ఒకవేళ నేను డీవియేట్ అవుతున్నానా? నా మైండ్ డీవియేట్ అవుతుందా?
నా కుటుంబంలోని వారు డీవియేట్ అవుతున్నారా, పక్కకు వెళ్ళిపోతున్నామా, ఇది ఎలా మనం గుర్తుపడుతూ నడవాలన్నమాట. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 85వ అధ్యాయం అండి. కీర్తనలు 85వ అధ్యాయము లాస్ట్ వెర్స్ అండి. చాలండి. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. నీతి ఎలా నడుస్తుందండి? దేవుని అడుగు జాడల్లో నీతి నడుస్తూ ఉండగా మనం ఎవరి అడుగు జాడల్లో నడవాలి? దేవుని అడుగు జాడలో మనము నడవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు, 3 రోజుల్లో మీరు యోర్దాను నది దాటుతారు కాబట్టి మొట్టమొదటిగా మీరు ఆహారము సిద్ధపరచుకోండి. రెండవది ఏం చేయాలి? మందసాన్ని ఏం చేయాలండి? గుర్తుపడుతూ, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? అది ఎందుకు వెళ్ళిపోకూడదు? యోర్దాన్ అంతా ఎలా ఉంటుందండి? మహాప్రవాహం. అది నది ఎలా ఉంటుందండి? అంత ప్రవాహం. ఆ యాజకులు ముందు వెళ్తూ ఉంటే ఆ వాటర్ అక్కడ ఆగిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మందసము యొక్క అడుగు జాడల్లో వీళ్ళు నడవాలి. మందసానికి దగ్గరగా వీళ్ళు వెళ్ళకూడదు. అంటే మందసము కనబడే విధంగా ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, బీ ఏబుల్ టు సీ ద ఆర్క్. అంటే మన ముందున్న మందసం మనకి క్లారిటీగా కనబడాలన్నమాట. మసకగా పక్క నుంచి కాదు, క్లియర్గా మనకి ఆ మందసం కనబడుతూ ఆ మందసం యొక్క అడుగు జాడల్లో మనము నడిచేవారిగా ఉండాలి. మనం చదువుకున్నాం కీర్తనలో, నీతి ఆయనకు ముందు నడుస్తుంది, ఆయన అడుగు జాడలలో అది నడుస్తూ ఉండగా ఆ అడుగు జాడల్లో మనము నడవాలి. 2026లో మన ఇష్టానుసారంగా నడిస్తే మనకి ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. ఎవరి అడుగు జాడల్లో నడవాలండి? దేవుని అడుగు జాడల్లో మందసాన్ని చూస్తూ, మందసాన్ని గుర్తుపడుతూ, ఆ గుర్తు మనకి కనిపిస్తుందా లేదా, మందసము నాకు కనిపిస్తుందా లేదా. అందుకే స్పేస్ అన్నమాట. అంటే మనం మేరలోనే మనం ఉండాలి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు సినాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తారండి? మేరను నీవు నియమించు. ఆ మేర దాటి ఎవ్వరూ కూడా, ఈవెన్ పశువు కూడా రావడానికి వీల్లేదు. కాబట్టి ఈ 2026లో గుర్తుపడుతూ, మందసాన్ని గుర్తుపడుతూ, స్పేస్ ఇస్తూ, క్లారిటీగా మనము చూస్తూ ఆ మందసము యొక్క అడుగు జాడల్లో కరెక్ట్గా అన్నమాట. మిలిటరీలో వాళ్ళు ఎలా నడుస్తారండి? స్ట్రైట్గా. ఎవ్వరు ఒకళ్ళు పక్కకుంటే ఇంకొక సైడ్కి ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? స్ట్రైట్గా అన్నమాట. మనం కూడా ఆ యేసు వైపు చూచుచు ఏం చేయాలి? పరిగెడుతూ ముందుకు కొనసాగాలి. మూడవదిగా ఇంకేం చేయాలంట? ఇదే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం అండి. చాలండి. వీళ్ళు యోర్దాను దాటి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. కాబట్టి 3 దినాల్లోగా యోర్దాను దాటాలి కాబట్టి మనల్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. అంటే మనం కొంత టైం తీసుకోవాలన్నమాట. కొంత టైం తీసుకొని 2025లో నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేశాను, ఎక్కడ నేను దేవునికి అవిధేయత కలిగి జీవించాను, నా కుటుంబం ఎక్కడ అవిధేయత కలిగి జీవించింది, దేవునికి విరోధంగా నేను ఎక్కడ నడిచాను, అదేం చేయాలట? మనం దేవుని దగ్గర ఒప్పుకొని మనల్ని మనం ఏం చేయాలి? ఇక్కడ నేను వచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానంటలేదు. ఇక్కడ ఏమంటున్నారండి? మిమ్మును మీరు. అందుకే ప్రతి మనుషుడు తన్ను తాను
పరీక్షించుకునవలెను. సో ఈ 2025 అయిపోతుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ 3 రోజులు ఏ పని మీద ఉండాలండి? మనల్ని మనం పరిశుద్ధపరచుకునుట. ప్రభువా, నేను ఫలానా విషయంలో, కొంతమంది అన్ని మూకుమ్మడిగా ఒప్పుకుంటారు, అలా కాదు. మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? మొట్టమొదటిగా ప్రశాంతంగా కూర్చొని జనవరిలో నేనేం చేశాను, ఫిబ్రవరిలో నేనేం చేశాను, ఒక్కొక్కటి మనం సార్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడ తప్పిపోయాం ప్రభా, ఎక్కడ నేను ఆ రాంగ్ వేస్లోకి నేను వెళ్ళాను, రాంగ్ పార్ట్స్లోకి నేను వెళ్ళాను, డీవియేట్ అయిపోయాను. ఇవన్నీ కూడా ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే మనకేమొస్తుందండి? పరిశుద్ధత మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టర్న్గా చెప్పారు ఏమని? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే ఇక్కడ ముందు ఏముందండి? యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక. 2026లో మనకి దేవుడు అద్భుతాలు చేయాలి అంటే ఏం చేయాలి? మనల్ని, దానికి ఒక లింక్, కండిషన్ ఉంది. ఏంటది? మనల్ని మనం పరిశుద్ధపరచుకొనుట. ఈ సంవత్సరం అయిపోతుంది, ఏదోలే 24 అయిపోయింది, 25లోకి వచ్చేసాం, 25 కూడా అయిపోతుంది, 26లోకి వచ్చేస్తున్నాం అని అనుకోకూడదు. ఏం చేయాలి? ఈ 3 దినాలు కూడా ఎక్కువ పనులు పెట్టుకోకుండా మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా మనం ఎక్కువ సమయము ప్రభువుతో గడుపుట, వాక్యాన్ని ధ్యానించుట, ప్రార్థనలు చేసుకొనుట, పరిశుద్ధపరచుకొనుట. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ ఈ ఇయర్లో నేను ఎఫెక్టివ్గా, అంటే ఇంకా ఎఫిషియెంట్గా నేను దేవుని సేవించలేకపోయాను ఎందుకు అనేది మనం ప్రశ్నించుకోవాలి. అంటే బాగా, అందుకని ఆత్మయందు తీవ్రత కలిగిన వారై దేవుణ్ణి సేవించుడి అనుంది. మనం ఆత్మలో తీవ్రతను తగ్గించడానికి మనం ఎక్కడ అపవాదికి చోటేస్తున్నాం? తీవ్రత అంటే ఏంటండి? మంట హైలో పెట్టామనుకోండి స్టవ్కి, ఏమవుతుంది? బగబగా తీవ్రత అనమాట. సిమ్ చేసేసాం, తగ్గించేసాం, ఏమవుతుంది? ఇంటెన్సిటీ తగ్గిపోతుంది కదా. సో ఆత్మలో కూడా మనకి ఏముండాలట? తీవ్రత, తీక్షణ. ప్రార్థనలు కొన్నిసార్లు మనం మామూలుగా చేస్తాం, కానీ కొన్నిసార్లు మనం ఎలా చేయాలట? అగ్రెసివ్ ప్రేయర్స్ అంటారనమాట. అంటే పట్టుదలగా, ప్రభువా నువ్వు నాకు చెయ్యాలి నాయనా, నీవు నాకు సహాయం చేయాలని పట్టుదలతో మనం అగ్రెసివ్ ప్రేయర్స్ అంటారనమాట. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే 3 విషయాలు మనం చూచాము. 3 దినాల్లోగా మీరు యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే మీరు తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు అని యెహోషువ గారు ప్రజలకి తెలియజేశారండి. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నామండి? ఆహారము సిద్ధపరచుకోవాలి. ఏ ఆహారం సిద్ధపరచుకోవాలి? మనం ఆత్మీయమైన వాక్యాన్ని చదువుట, వాక్యమును ధ్యానించుట. నూతన సంవత్సరము కొరకు ప్రభువా నాతో ఏం మాట్లాడతావు? సంఘంగా దేవుడు మనతో మాట్లాడతారు, ఓకే, కానీ వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారా? ఇంకొక సంవత్సరంలోనికి మనం వెళ్తున్నాం. ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? 26లో నేను ఏం చెయ్యాలి? నేను ఎలా నడవాలి? నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలి? ఇది పెద్ద టాస్క్ అనమాట. మనకి ఈ 3 days మనకి ఏంటండి? పెద్ద టాస్క్. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా 2025 అయిపోతుంది నాయన, 26లోనికి వస్తున్నాను, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి? నీ చిత్తం ఏంటి? దేవా పొంచి ఉన్న కీడులన్నీ కూడా నీవు తొలగించము నాయన అని మనము ప్రార్థన చేయాలి. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవా నాకు ఏ వాగ్దానము నీవు ఇస్తావు? ప్రతి సంవత్సరంలాగా క్యాజువల్గా తీసుకోవద్దు వాగ్దానాన్ని. వాగ్దానము కొరకు భారంగా మీరు
ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఏ వాగ్దానం నాకు ఇస్తావు? నా జీవితానికి సరిపోయే వాగ్దానం, నా పరిస్థితులకు సరిపోయే వాగ్దానము నాకు దయచేయనైనా అని ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ వాగ్దానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మీ కుటుంబం గురించి కూడా దేవుడు మీతో ఏం మాట్లాడతారో మీరు ప్రభువు దగ్గర వెయిట్ చేయాలి. ఆయన ఆత్మీయమైన ఆహారమును మనకి అందించువారిగా ఉన్నారు. రెండవదిగా మనం ఏం చెప్పుకున్నామండి, 26లోకి వెళ్తున్నాం కదా. ఎలా నడవాలి మనం? గుర్తుపడుతూ నడవాలి. ఏం గుర్తుపట్టాలి? మందసాన్ని గుర్తుపట్టాలి. మందసంలో ఏముంటావండి? మనము ఆజ్ఞలు ఉంటవి. అంటే దేవుని యొక్క బలిపీఠము మందసమును చూస్తూ, అంటే మన కుటుంబంలో ఏముండాలండి? దేవుని యొక్క బలిపీఠం ఉన్నదా? ప్రార్థన బలిపీఠం ఉన్నదా? దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉన్నదా లేదా? అనేక సార్లు ఆయన మనతో ఉండరండి. మనం అనుకుంటాం మనం చేసే పనుల వల్ల ఆయన మనలను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని మందసం మనతో ఉందా? మందసాన్ని గుర్తుపడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపడుతున్నామా? రైట్ వేలో నేనున్నానా? రైట్ ట్రాక్లో నేనున్నానా? నా ఆలోచన విధానం దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా? లేకపోతే నేను డీవియేట్ అయిపోతున్నానా? నేను తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నవా? ఆయన దగ్గర నేను సంప్రదిస్తున్నానా ప్రతి ఆలోచన? లేకపోతే నా ఓన్గా నాకు ఏదనిపిస్తే అది చేస్తున్నానా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మందసాన్ని ఏం చేయాలి? మనం గుర్తుపడుతూ దేవుని యొక్క వాక్యమును స్ట్రైట్గా చూస్తూ స్పేస్ ఉండాలి. అందుకే మనకేముండాలి? క్లమ్జీగా ఉండకూడదు. ఎక్కువ పనులు పెట్టేసుకొని మనం రకరకాలుగా బిజీ లైఫ్ అనుకోండి. ఏం ఆలోచించలేం, ఏం ప్రార్థన చేయలేం, ఏం వాక్యం చదవలేం. సో టూ బిజీ అవ్వకూడదు. మనం దేవునితో గడిపే సమయాన్ని దొంగిలించబడే అంత టూ బిజీ మనం అవ్వకూడదు. దేవునితో ప్రశాంతమైన సమయాలు మనకు ఉంటేనే మన లైఫ్ ఎలా వెళ్తుంది? చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. రోజు 10 నిమిషాలైనా దేవునితో గడిపి చూడండి, మీ లైఫ్ ఆ రోజంతా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి ఆ 10 నిమిషాలు కూడా కక్కుర్తి పడ్డామనుకోండి, లైఫ్ అంతా కూడా క్లమ్జీగా మిజరబుల్గా మనకి ప్రతీది కష్టమైపోతుంది అనమాట. ఈవెన్ ఒక గిన్నె తోముకోవడానికి కూడా ఆ రోజు మనకి చాలా కష్టంగా ఉంటుంది. డైలీ చేసే పనులు కూడా కష్టమైపోతాయి. కాబట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత. సో మూడవదిగా మనం ఏం చెప్పుకున్నామండి? చెప్పాలి. మూడవదిగా ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఇంకో చోట ఉంటుంది, మీ బట్టలు ఉదుకుకొనడి అంటది. సో మనం ఏం చేయాలి? ఈ ఇయర్ అంతా మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేసామో ఆ రాంగ్ స్టెప్స్ అన్నీ మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. 2026లో మనం అవి చేయకుండా మనం ప్రయాసపడాలి. మనం రాసుకోవాలి, ప్రభా మనం ఈ విషయంలో తప్పిపోయాం, 26లో దేవునికి అనుకూలంగా మనము జీవించాలి. కాబట్టి 3 దినాల్లోగా మనం న్యూ ఇయర్లోనికి ఎంటర్ అవుతాం. కాబట్టి ఈ విషయాలు ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటిగా ఇంకొకసారి చెప్పుకుందామండి. మొట్టమొదటిది ఏంటండి? ఆహారాన్ని మనం సిద్ధపరచుకోవాలి. రెండవది గుర్తుపడుతూ వెళ్ళాలి. మూడవది మనల్ని మనం పరిశుద్ధపరచుకొని యోర్దాను నది మనము దాటాలి.